నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నా మీద పంతంతో నన్ను కోర్టుకు లాగాలని చూస్తుంది. షాప్ తగలబెట్టింది తనే, అది చాలనట్టు ఇది కూడా తనే చేసిందా? తను ఒక ఆడపిల్ల, అర్ధరాత్రి పూట ఒక్కతే షాప్ ఎలా తగలబెట్టగలిగింది? ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఎందుకండి? చెప్పు సంధ్య. ఆ నందుతో చేతులు కలిపిందండి. ఆ నందుగాడే మనమే డబ్బులిచ్చి ఇన్సూరెన్స్ కోసం ఇదంతా చేశామని కంప్లైంట్ ఇచ్చాడు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఇప్పుడు మనల్ని కోర్టుకు లాగుతున్నారు. లాయర్ని కలిసినా కష్టమని చెప్తున్నారు. మనం ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. కోర్టు బోన్లో నుంచున్నా మనకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. వింధ్య వైపు ధనబలం ఉంది. తను ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. మనకున్న ఆర్థిక పరిస్థితికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేసి ఈ కేసు గెలుస్తామన్న నమ్మకం నాకుంది. సరే, ఈ కేసుని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. ముందా పేపర్లు నాకివ్వు. ఎందుకండి? చెప్తుంది నీకే. ఇవ్వు సంధ్య, నువ్వు తీసుకొని ఇంటికెళ్ళు. ఏమండి, మీరు ఈ పేపర్లు తీసుకుని ఎక్కడికి వెళ్తారు? ఏం చేయబోతున్నారు? సంధ్య, ఇది ఇద్దరు స్నేహితురాళ్ల సమస్య కాదు, ఇద్దరు శత్రువుల సమస్య. తను షాప్ తగలబెట్టి మన మీద కేసు పెడితే నేను చేతులు కట్టుకుని కూర్చుంటానా? తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వింటికెళ్ళు. ఏమండి, ఏంటినా ఇంత ఆవేశంగా వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయబోతున్నారు? బాబోయ్, వీళ్ళింట్లో ఇంత హడావిడి చేస్తున్నారు. నేనేదో హాఫ్ నాలెడ్జ్తో తెలిసి తెలియక నేను వీడియోలో చూసిన వీడియోలను బట్టి వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్పేశాను. వీళ్ళేమో చాలా దూరం వెళ్ళిపోయారు. అత్తయ్యకి ఇప్పుడు వింధ్య ప్రెగ్నెంట్ కాదని చెప్తే నన్ను కొట్టినా కొడుతుంది. వెళ్ళి ఈ విషయం తింగర్ది వింధ్యకైనా చెప్పాలి. సిస్టర్, ఏమండి, 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 నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా. నాకు డెలివరీ అయ్యే టైంకి ఏ నెల వస్తుంది? ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. ఇది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. బావా మీరు అప్పుడే తొందరపడి లెక్కలు వేయకండి. ఏంటి మౌనిక, లెక్కలు వేయద్దని చెప్తున్నావేంటి? ఎలాగో 9 నెలల్లో బిడ్డ పుడుతుంది కదా, అది ఏ నెల వస్తుందో చూసుకుంటే తప్పే ఉంది. అయ్యో, అది కాదు సిస్టర్. అప్పుడే డెలివరీ దాకా ఆలోచించడం ఎందుకు అని. ఎందుకేంటి? పుట్టగానే బిడ్డకి పేరు పెట్టాలి, బారసాల చేయాలి, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా. ఏమండి, అబ్బాయి పుడితే ఏం పేరు పెడదాం? అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం? ఇప్పటి నుంచే ఎందుకు వింధ్య? ఇంకా చాలా టైం ఉంది కదా. అయ్యో లేదండి, మనం ముందే పేర్లన్నీ చూసుకుని పెట్టుకోవాలి కదా. అది కాదు వింధ్య, బేబీ పుట్టిన తర్వాత జాతకం ప్రకారం ఫిక్స్ చేస్తాం కదా. అది కాదండి, ఒక్కో అక్షరంతో మనం ఒక్కో పేరు ఫిక్స్ అవ్వాలి. అప్పుడు పేరుని ఫలాల ప్రకారం మనం పెట్టుకోవచ్చు. సిస్టర్, నువ్వు అప్పుడే అంత దూరం వెళ్ళొద్దు. ఇంకా చాలా చాలా ఉన్నాయని చెప్తున్నాను కదా. నీతో నేను మాట్లాడాలి, కాస్త పక్కకొస్తావా? వింధ్య, రాజేష్, నేను ఆల్రెడీ డాక్టర్ ప్రశాంతి గారితో మాట్లాడేశాను. ఆ క్లినిక్లోనే ప్యాకేజీ తీసుకుని డెలివరీ అయ్యి బిడ్డ మన ఇంట్లో అడుగు పెట్టేంత వరకు
A to Z బాధ్యత వాళ్ళదే అని చెప్పాను. అయ్యో అత్తయ్య, ప్రశాంతి గారి హాస్పిటల్ అంటే వాళ్ళది చాలా దూరం ఉంటుంది కదా. ప్రతిసారి అక్కడికి వెళ్ళి మంత్లీ చెకప్లు అంటే కష్టం అత్తయ్య. వాటికి వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చులే వింధ్య. రాజేష్ అన్ని చూసుకుంటాడు కదా. అవును, అసలు నువ్వేమైనా తిన్నావా? రాజేష్, ఈ రోజు నుంచి వింధ్య ఏం తిందో ఏం తాగిందో ప్రతిదీ ఒక నోట్ ప్రిపేర్ చేయాలి. తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు. సరేనమ్మా. రాజేష్, నువ్వు మీ అత్తయ్య మావయ్యతో మాట్లాడి వాళ్ళని వెంటనే బయలుదేరి వచ్చేసేమని చెప్పు. అత్తయ్య, వాళ్ళకి ఊర్లో పనులున్నాయి, అవి చూసుకుని మెల్లగా రమ్మని నేనే చెప్పాను. అది కాదమ్మా, ఈ టైంలో అమ్మా నాన్న పక్కనుంటే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు. మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా చూసుకుని మీరిద్దరూ ఉన్నారు కదా అత్తయ్య. ఓరి నాయనోయ్, నేనేదో నిజం చెప్దామని వస్తే వీళ్ళు ఎక్కడిదాకో వెళ్తున్నారు. వింధ్య, నువ్వేం బాధపడొద్దు. ఈ టైంలో నువ్వు ఏ మాత్రం స్ట్రెస్ తీసుకోకూడదు. కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. అత్తయ్య, ఇదంతా నిజమే కదా, కల కాదు కదా? ఏమైంది వింధ్య, ఎందుకలా అడుగుతున్నావు? ఇన్నాళ్ళు నా మీదున్న కోపము ద్వేషము ఇప్పుడేమీ ఉండవు కదా? నువ్వు మారిన తర్వాత నేను మారకుండా ఎలా ఉంటాను చెప్పు. ఏదో ఒకరోజు నువ్వు మారుతావు, మనందరం హ్యాపీగా ఉంటావని చెప్పి ఒక చిన్న ఆశ ఉండేదమ్మా. కానీ అది నీకు పుట్టబోయే బిడ్డ ద్వారా ఆ మార్పు వస్తుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. అవునమ్మా, నిజంగా ఇంత హ్యాపీగా ఉండే రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ క్రెడిట్ అంతా వింధ్య కడుపులో పెరుగుతున్న నా బిడ్డదే. పుట్టబోయేది మనవడో మనవరాలో నాకు తెలియదు, కానీ వాడికి మనమందరం రుణపడున్నాంరా. అత్తయ్య, పుట్టబోయే బిడ్డ మీద రుణం లాంటి పెద్ద మాటలెందుకు? లేదమ్మా, మొదటి బిడ్డ పుట్టినప్పుడు మా అమ్మ అనుకున్నాను. ఇప్పుడు రెండో బిడ్డ పుడితే నాకు జన్మనిచ్చిన మరో అమ్మ అవుతుందమ్మా. తన వల్లే నువ్వు రాజేష్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మన సమస్యలన్నీ తీరిపోయాయి. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. వింధ్య, ఇక మీదట రాజేష్తో గొడవ పడ్ను అని చెప్పి మాతో ఇలాగే ప్రేమగా ఉంటాను అని నాకు మాటివ్వమ్మా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య. వింధ్య, ఏం చేస్తున్నావు? కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అలా ఒట్టేయొచ్చా? తప్పు కదా? వామ్మో, వీళ్ళు ఏకంగా బిడ్డ మీద ఓట్లు అది ఇది అంటున్నారు, రుణపడడం అంటున్నారు. అక్కడ కడుపులో ఏ బిడ్డ లేదు. నీ కడుపులో ఏ బిడ్డ లేదన్న నిజం ఎలా చెప్పాలి నేను? మౌనిక, ఇందాకటి నుంచి నువ్వేదో చెప్పాలని ట్రై చేస్తున్నావు. ఏంటో చెప్పు. అది వింధ్య సిస్టర్ కడుపులో బిడ్డ. ఆ బిడ్డ వింధ్య కడుపులో ఉన్న బిడ్డ గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పమ్మా. వింధ్య సిస్టర్ కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తుందా లేదా అని మనమేమైనా తొందర పడుతున్నామా అని. మౌనిక, ఇంకోసారి ఆ బిడ్డ గురించి కానీ నా కోడలి గురించి కానీ నెగిటివ్ మాటలు మాట్లాడావనుకో చంప పగులుతుంది. అయ్యో, నేనేమన్నానత్తా? అసలు బిడ్డ భూమి మీద పడుతుందో లేదో అంటావేంటి? ఆ మాటలేంటి? వెళ్ళిక్కడి నుంచి. అయ్యో, నా ఉద్దేశం అది కదత్తా. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావనుకో చంపేస్తాను నిన్ను. వెళ్ళిక్కడి నుంచి. వాణి, మౌనికేదో చెప్పాలనుకుంటుంది. మావయ్య, మౌనిక చెప్పేది ఏముంటుంది చెప్పండి? అసలు ఈ మధ్య తనకి వేషాలు ఎక్కువయ్యాయి. మాటి మాటికి నోరు జారుతుంది. నేనమ్మని కావాలని మొక్కుకొని దేవుడు లేడు, కోరుకొని దేవత లేదు. శుభమా అని నేను ప్రెగ్నెంట్ అయితే అసలు నోటికేదొస్తే అది మాట్లాడుతుందా?
మౌనిక, నిన్ను చూస్తే నాకు కూడా కోపం వస్తుంది. వెళ్ళిక్కడి నుంచి. నువ్వు వెళ్ళకపోతే నేను ఊరుకోను. వెళ్ళమన్నానా? మౌనిక, ఇంతమంది చెప్తున్నారు కదా, నీకింకా బుద్ధి రాలేదా? వెళ్ళు. మౌనికి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. అమ్మా వింధ్య, నువ్వు మౌనిక మాటలు అసలేం పట్టించుకోవద్దు. తనకసలు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదు. చూడు, నీకు సుఖప్రసవం అవుతుంది. పండంటి బిడ్డకి జన్మనిస్తావు. మనందరి జీవితాల్లో నీ బిడ్డ ద్వారా మళ్ళీ ఆనందాలు వెళ్లి విరుస్తాయి. దీంట్లో ఏ మార్పు లేదు, సరేనా? చిట్టి తల్లి, బుజ్జికన్నా, వింటున్నావా నానమ్మ ఏం చెప్తుందో? అందరూ ఆనందంగా ఉండడానికి కారణం నువ్వే. అసలు కడుపులో ఏముందని చెప్పుకుంటున్నావే? అది బిడ్డ కాదే. అయ్యో రామా, వీళ్ళకి ఎలా చెప్పాలి? శ్రీజ, మీ వదిన ఎక్కడుందమ్మా? ఉదయం అనగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. అసలు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ముందు అర్జెంటుగా ఫోన్ చేయి. వదిన గారు, సంధ్య చిన్న పని మీద బయటికి వెళ్ళింది, వచ్చేస్తుందిలేండి. పని మీద బయటికి వెళ్ళిందా? ఏం పని? అమ్మా, అదిగో వదిన వచ్చేసింది. మనకి ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కొత్తగా షాప్ పెట్టే హడావిడిలో ఉందమ్మా. వదినా, చూడు, నువ్వు చెప్పకుండా వెళ్ళవని అమ్మ ఎంత కంగారు పడుతుందో. చెప్పకుండా వెళ్ళావు కదమ్మా, అందుకే కంగారు పడ్డాను. రా భోంచేద్దాం. ఇంతకీ శ్రీకరం ఏడి? పనుండి బయటికి వెళ్ళరత్తయ్య, వచ్చేస్తారులేండి. అందరం కలిసి భోంచేద్దామంటే నువ్వుంటే వాడుండట్లేదు, వాడుంటే నువ్వుండట్లేదు. అసలు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? అదే అత్తయ్య, శ్రీజ చెప్పింది కదా, మళ్ళీ కొత్త షాప్ పెట్టాలి. ఆ పనిలోనే ఉన్నాం అత్తయ్య, అంతే. సరే సరే, భోంచేద్దాం పదండి. ఒక్క నిమిషం అత్తయ్య, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే, తీసుకురమ్మా. అవన్నీ తీసుకురమ్మా. తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమండి? దేనికమ్మా కంగారు పడుతున్నావు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? అమ్మా, నాకేదో భయంగా ఉంది. ఈ విషయం ఆయనకి తెలిసింది, ఆవేశంగా బయలుదేరారు. ఏం చేస్తారో ఏంటోనని నాకంతా భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? భయం లేకుండా ఎలా ఉండమంటావమ్మా? నోటీసులు పంపించిన విషయం తెలిసింది కదా. ఈ పాటికి ఆయన వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే ఉంటారు. అక్కడ ఏం గొడవ చేస్తున్నారో ఏంటో. మంచిదే కదమ్మా, వింధ్యకి బుద్ధి చెప్పినట్టు కూడా ఉంటుంది. అయినా నువ్వింకా వింధ్య గురించి ఆలోచిస్తావేంటమ్మా? అమ్మా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు, పైగా వింధ్య మంకు పట్టుతో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా కాలిపోయిన షాప్ మాత్రం తిరిగి రాదు. మనకి ఇన్సూరెన్స్ కూడా రాదు. మళ్ళీ ఎందుకు తనతో గొడవలు? కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి కానీ ఎదురెళ్ళి కొత్త సమస్యలు తెచ్చుకోకూడదమ్మా. నువ్వెన్నైనా చెప్పవే, కుటుంబం అంతా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చాక కూడా మిమ్మల్ని కోర్టుకు లాగుతుంటే కూడా ఇంకా వింధ్యనేవి అనొద్దు, ఏమీ చెయ్యొద్దు అని చేతులు కట్టుకుని కూర్చోవడం కరెక్ట్ కాదమ్మా. ఈ విషయంలో నేను నీకంటే అల్లుడు గారినే సమర్థిస్తాను. శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడో ఏం చేయబోతున్నాడో తెలీదు కానీ ఖచ్చితంగా వింధ్యకి బుద్ధి చెప్పి తీరాల్సిందే. అల్లుడు గారు చేసేది మంచి పనే, నువ్వు మాత్రం అడ్డు చెప్పొద్దు.
మళ్ళీ ఏం సమస్యలు వస్తాయో ఏంటో. ఈయన చాలా ఆవేశంగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఏం చెయ్యబోతున్నారు? వింధ్యతో ఎలా తలపడబోతున్నారు? ఎవరు కావాలండి? ఎస్ఐ గారిని కలవాలి. అదిగో అక్కడున్నారు, వెళ్ళండి. ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన వింధ్యని వదిలిపెట్టరు. ఇంత జరిగిన తర్వాత ప్రశాంతంగా ఉండరు. వింధ్యని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఒకసారి ఈ లెటర్ చూడండి మేడం. ఇదేంటి, ఇన్సూరెన్స్ కోసం మీ షాప్ మీరే తగలబెట్టుకున్నారని కోర్టు నోటీస్ వచ్చింది? లేదు మేడం, ఇదంతా కుట్ర. చేనేత బట్టలు నేస్తూ మగ్గంపై బ్రతికే మేము మా కష్టాన్ని నమ్ముకొని వాటిని అమ్ముకుంటామే కానీ తగలబెట్టుకోమండి. ఇది కావాలని చేసిన కుట్ర. చూడండి, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి చెప్పే మాటలివి. నిజంగా మీ షాప్ మీరే తగలబెట్టుకోలేదని గ్యారెంటీ ఏంటి? ఆల్రెడీ కోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఇది కోర్టు పరిధిలో ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేడం, మీరు మాకు న్యాయం చేస్తారని వచ్చాను. కావాలనే మా కుటుంబం మీద దురుద్దేశంతో ఇది ఒక అమ్మాయి చేసిన పని. వాట్? ఒక అమ్మాయి చేసిన పనా? ఎవరావిడా? అవును మేడం, నా భార్య సంధ్యకి ఒకప్పుడు ప్రాణ స్నేహితురాలు. ఈ మధ్యకాలంలో తనని అపార్థం చేసుకుంది. నందు అనే ఒక రౌడీ చేత షాప్ తగలబెట్టించి ఇప్పుడు అదే నందు చేత తప్పుడు సాక్ష్యం చెప్పించి మమ్మల్ని కోర్టుకు లాగుతుంది మేడం. ఈ షాప్ మీద మా అమ్మ ఆరోగ్యం, నా ఆరోగ్యం, మా చెల్లి చదువు, మా కుటుంబం మొత్తం ఆధారపడుంది. మా కన్నం పెట్టే షాప్ని మేమే తగలబెట్టుకుంటావా? పైగా ఈ లోన్ కోసం ఎన్నో రోజులు తిరిగాం. ఎంతో ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గారి చేత ఓపెనింగ్ కూడా చేయించాం. మాది మధ్యతరగతి కుటుంబం. 4 రూపాయలు చేతికొస్తే మందులు, ఇంట్లో సరుకులు, చదువులకి ఫీజులుంటే చాలు అనుకునే మాకు అత్యాశ ఉండదు మేడం. నిజంగా నన్ను నమ్మండి మేడం. కావాలంటే ఆ నందుగాన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి. మీకు అన్ని నిజాలు తెలుస్తాయి. మేడం, ఇదంతా చేసింది వాణిగారి కోడలు వింధ్య అండి. ప్లీజ్ మేడం, ఈ సమస్య నా ఒక్కడిది కాదు, 4 జీవితాలకి సంబంధించింది. మా అమ్మ, నేను, నా చెల్లి, నా భార్య అంతా షాప్నే నమ్ముకొని బ్రతికాం. ఇప్పటి వరకు ఏ రోజు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టిందే లేదు. ఇప్పుడు మేము ఇలా కోర్టు చుట్టూ తిరగాలంటే మా వల్ల అవుతుందా మేడం? లాయర్లకి ఫీజులు కట్టుకొని ఈ కేసును ఎదుర్కొనే అంత స్తోమత కూడా మాకు లేదు. మీరెలా అయినా మాకు న్యాయం చేయండి. ఆ వింధ్యని, నందుని ఆరా తీస్తే ఖచ్చితంగా విషయాలు తెలుస్తాయి. మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటల్ని వింటుంటే ఎందుకో నాకు నమ్మకం కలుగుతుంది. మీలాగే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండే వచ్చాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి నమ్ముకోవడం తెలుసు కానీ ఇలా మోసం చేయడం తెలియదు. ఒక లోన్ రావడానికి ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు. లోన్ తీసుకొని షాప్ పెట్టుకొని దాన్ని ఇన్సూరెన్స్ కోసం తగలపెట్టుకునే చిల్లర పనులు మీరు చేసుండరు. మీరంటున్న వింధ్య పైన మేం యాక్షన్ తీసుకోవాలంటే ముందు జరిగిందంతా కంప్లైంట్ రాసివ్వండి. మేడం, మాకు చెప్పి మరీ చేసింది. మమ్మల్ని రోడ్డు మీదకి ఈడుస్తానని చెప్పి షాపుని కాల్చి బూడిద చేసింది.
షాప్లో ఉన్న చీరల్లో ఏదీ మిగల్లేదు మేడం. ఓపెన్ చేసిన రోజు నైటే మంటల్లో కాలిపోయింది. ఎలాగైనా మాకు న్యాయం చేయండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇక ధైర్యంగా ఉండండి. ఈ విందు ఎక్కడుంటుంది? అమ్మా బంగారు తల్లి, ఈరోజు నేను ఆనందంగా ఉన్నానంటే దానికి నువ్వే కారణం. అత్తయ్య నాతో ప్రేమగా మాట్లాడక, నన్ను ప్రేమగా చూసుకోక ఎన్నో రోజులైందమ్మా. కేవలం నీ వల్లే నా మీద కోపాన్ని, ద్వేషాన్ని మర్చిపోయి నన్ను ఇంటి కోడలిగా చూస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటి ఏడుస్తుంది? అరే రా మౌనిక. మౌనిక, ఈరోజు నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఆ సంధ్య ప్రెగ్నెంట్ అవగానే అత్తయ్య, మావయ్య అందరూ వెళ్ళిపోయి నన్నే మాత్రం పట్టించుకోలేదు. ఆ రోజు అత్తయ్య ఏం చెప్పిందో తెలుసా? ఐశ్వర్యం అంటే డబ్బు ఆస్తి కాదు, నవమాసాలు మోసి కన్న బిడ్డ అని చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు నేను ఐశ్వర్యవంతురాలనే కదా, నేను అదృష్టవంతురాలనే కదా, నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను కదా. నేను ప్రెగ్నెంట్ అయ్యానన్న మాట చెప్పి నువ్వు నాకు ప్రాణం పోసావు. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను మౌనిక. ఇంత ఎమోషనల్ అవుతుంది. అసలు విషయం ఎలా చెప్పాలి? ఆవిడ గారు తల్లి కాబోతుందని తెలియగానే మా అత్తయ్యని, మావయ్యని ఆవిడ వైపు తిప్పేసుకుని ఆవిడ మాత్రమే తల్లి కాబోతున్నట్టు, మాకెవ్వరికీ అదృష్టం లేనట్టే ఓవర్ యాక్షన్ చేసింది. ఇప్పుడేం చెప్తుంది? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా. మా అత్త మామలు ఇప్పుడు నా వైపు ఉన్నారు. నా భర్త కూడా మారిపోయారు కదా. ఇంకా ఆవిడ గారు ఇప్పుడేమంటుంది? సంధ్య, ముందు నోరు తెరు, నోరు తెరు. అత్తయ్య, మీరు కూడా తీసుకోండి. స్వీట్లు పంచావు, విషయం ఏంటో చెప్పు. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. నీలాగే ఇంకో బిడ్డకి జన్మనివ్వబోతున్నాను.